గెలిచడానికో ఇట్లా అంటాం, గెలిచాక ఇట్లా అంటాం. ఇది కాదు. ఎదుటోళ్ళు మాట్లాడిస్తే నవ్వుకుంటే పలకరించాలి. రెండు చేతుల జై శ్రీరామ్ అని నమస్కారం చేయాలి. వాళ్ళతో ఆపదన కష్టపడి ఆదుకునే ప్రయత్నం చేయాలి. నడక మంచి ఉండాలి, మన వ్యవహార శైలి ఫస్ట్ మంచి ఉండాలి. అట్లా వ్యవహార శైలి మంచి ఉంటేనే ప్రజలు బాగేస్తారు. గెలుస్తాం కదా మళ్ళీ 5 సార్లు మనల్ని విగడోడు ఇవ్వడం అనుకుంటారు అనుకో, నీకు 2 సంవత్సరాల ప్రజలు చుక్కలు చూపడతారు. నీకు మంచి గుర్తింపు లేని వ్యక్తి వేస్ట్. అది గుర్తింపు కోసం పనిచేద్దు. మన వ్యవహార శైలి మనం చేసే పనుల వల్ల ప్రజలు శభాష్ అనాలి. భారతీయ జనతా పార్టీ సర్పంచులు అంటే ఇతర గ్రామాల్లో సర్పంచులు మనని ఆదర్శంగా తీసుకోవాలి. అరే ఫలానా ముస్తాబాద్ సర్పంచ్ కూడా ఇంకో గ్రామ సర్పంచ్ ఎంత మంచోడా, నవ్వుకుంటా మాట్లాడతారా. పని అవుతుంది కాదు, కొన్ని అయితే కొన్ని కావు, కానీ నవ్వుకుంటా మాట్లాడాలి. రిసీవింగ్ గ్రామం కూడా గ్రామ ప్రజలు చేసి ఉండాలి. నువ్వు కూర్చుంటే వాళ్ళు నిలబడతారు. ఇది కాదు. వయసుకు గౌరవం ఇవ్వాలి. కాబట్టి కేవలం రోడ్లు వాటి కోసమే కాకుండా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడం, వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేయడం. స్కూల్ ఫీజులు చాలా మంది ఉంటాయి. స్కూల్ ఫీజులు అందరూ మీ ఊళ్ళకి వచ్చి కర్మీలు చదువుకుంటారు, హైదరాబాద్ చదువుకుంటే ఇక్కడ చదువుకుంటారు. పోయి వాళ్ళకి డిస్కౌంట్ ఇప్పిస్తారా, ఇప్పుడు మంచి చదువు చెప్పే విధంగా ప్రయత్నం చేయడం, మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడం. కొన్ని వాళ్ళ ఇబ్బంది ఉంటాయి. ఆ ఇబ్బందుల కోసం మనం వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేయడం. ఆపదలో కష్టాల్లో అవసరాలున్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయడమే సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డుల యొక్క ప్రధాన బాధ్యత. అది మనం గుర్తుంచుకోవాలి. నేను సర్పంచ్, నేను గెలిచిన నన్ను ఎవ్వరు ఏం చేయలేని బాధ్యత చేస్తే మీరు ఏం గెలిచినా ఎంత గెలిచినా కూడా మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మనము 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప మనం చూసి 10 మంది నవ్వుకోదు. ఈ గ్రామ సర్పంచ్ చూసి పక్క గ్రామంలో చర్చ జరగాలి. అరే ఫలానా గ్రామ సర్పంచ్ ఎంత మంచోడా, మన సర్పంచ్ కూడా ఏం చేయడా వేస్తా అని నవ్వలే నవ్వడు. ఎప్పుడు అహంకారమే. కానీ పక్క ఊరు సర్పంచ్ ఎంత మంచోడా అంటారు. మన 7 కొండల వాడు 2 కొండల నుంచి 7 కొండల వెంకటేశ్వర స్వామి 7 కొండలు వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాడు. మీ సర్పంచ్కి అనేది మీ మంచితనము, మీకు ఒక రెస్పెక్ట్ అన్నది, మీ మంచి ఆలోచన అనేది మీ గ్రామానికే పరిమితం కాదు, చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాలి. మన మంచితనం గురించి, మన గొప్పతనం గురించి. దీనికోసం మనం కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. కానీ మళ్ళీ చెప్తున్నా, అహంకారం తీసేయండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. దాంతోపాటు ఎక్కడ హామీలు ఇవ్వద్దు. మనం అన్ని సేవ చేస్తాం. మనం పక్కా మీ యొక్క బాధ్యత, ప్రజలు మీకు బాధ్యత అప్పైపోయారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. కొంతమంది కావాలని ఏం చేస్తారంటే మీతో హామీలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. మీ గ్రామంలో ఆదాయం 1000 రూపాయలు ఉంటే మీతో 1,00,000 రూపాయలు ప్రామిస్ చేస్తారు. ఎక్కడి చేస్తారు మీరు? ఇది ఒక ప్లాన్ ప్రకారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫస్ట్ లోకల్లో చిన్న సమస్యలు మీరు పరిష్కరించాలి. ప్రజలకు ఇబ్బందుల సమస్యలు పరిష్కరించాలి. దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అభివృద్ధి చేసేది మనం మాత్రమే అభివృద్ధి చేస్తాం. రాసిపెట్టుకోండి. మీరు సర్పంచ్ బాధ్యత స్వీకరించారు కదా, అందరు స్వీకరించారు కదా, ఉప సర్పంచ్ స్వీకరించారు కదా, వార్డు స్వీకరించారు కదా. మీ గ్రామంలో నేను బాధ్యత స్వీకరించాక మీ దగ్గర ఆఫీసర్తో మాట్లాడతారు. మీరు అందరు మాట్లాడిననుకుంటా, అక్కడ విలేజ్ సెక్రటరీతో అందరితో మాట్లాడిననుకుంటా. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసా అనేది మీ గ్రామానికి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఈ 2 సంవత్సరాలు కూర్చోండి. ఈ 2 సంవత్సరాల సర్పంచులు ఫస్ట్ చేరేతాను. ఒకసారి సర్పంచులు చేరేతాను. సర్పంచులు మాత్రమే. మీ సర్పంచులు ఎవరన్నా, ఉప సర్పంచ్ చేరేతాను, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మీ దించండి. నన్ను మధ్యలో ఎవరు మాట్లాడదు కదా, మధ్యలో ఎవరు డిస్టర్బ్ అయ్యదు. ఈ 2 సంవత్సరాల మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసానని ఇచ్చిందా? ఇవ్వకుండా ఇట్లా నూరి ఇస్తా, ఇట్లా నూరి ఇయ్యలే కదా. ఇప్పుడు మళ్ళా ఇస్తా నమ్మకం ఉందా మీకు? ఏమన్నా ఇస్తారా? ఇయ్యరు. ఇస్తారా? కానీ మీ గ్రామంలో ఇంతో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఎవరు? ఏ ప్రభుత్వం వల్ల? ఏ ప్రభుత్వం?
ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. మీ గ్రామానికే పరిమితం కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరందరు నాయకులు, మీరందరూ కూడా మీరు పక్క గ్రామాలు కూడా చెప్పుకురావాలి. కాబట్టి కేవలము ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇయ్యలే. కానీ అయినా రాష్ట్ర ప్రభుత్వం మేము బాగా గెలుస్తాం అనుకుంటున్నారు. సింబల్ మీద ఎలక్షన్స్ పెడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అసలు. ఎందుకంటే ప్రజల లోపల తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యలేదని చెప్పండి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, సర్పంచ్లు అందరు గెలిచిన వాళ్ళందరికీ గంప కింద అమ్ముకున్నారు. మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. అన్న 500 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఒక్కదికైతే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 100 మంది సర్పంచులు ఒక్కరికి చాలు మనకు. ఎందుకంటే ఆ దమ్ము మనకు ఉంటుంది, అది. కాబట్టి వాళ్ళు మన ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకోవడం, పార్టీ సింబల్, మేము పార్టీ కోసం గెలిచాం. మనం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పుకోలే, కాంగ్రెస్ అని చెప్పుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నేను భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని అని చెప్పించి ఎలక్షన్లో గెలిచాం మనం. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఎంపీని, నాకు ఎంపీ నిధులు ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మీ అందరికీ తప్పకుండా ఈ 106 గ్రామాలను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. మిగతా కూడా ఇస్తాం. మనం మిగతా పార్టీ సర్పంచులను మేము వ్యతిరేకించాం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులుగా మనకు అందరూ ఓటేసి గెలిపించిన వాళ్ళని అందరికీ చేస్తాం. కానీ బీజేపీ సర్పంచులుగా మీకు ప్రజలు మీకు బాధ్యత అప్పయ్యారు కాబట్టి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉన్నది. అట్లని చెప్పి వేరే గ్రామాలు నిర్లక్ష్యం చేయమనం. నేను వేరే గ్రామ సర్పంచ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ. ఈ చెప్పే సూచనలు మీకు కూడా చెప్తున్నా, మీకు కూడా మంచి పని చేసుకోవాలి. సర్పంచ్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. గ్రామాలలో ఈ అధికారం ప్రతిపక్షం అనేది మనం తీసేయాలి. ఫస్ట్ బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ ఎక్కడ ఉన్నారో మీ దగ్గర ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు, నాకు ఓట్లు వేయలేదు, నాకు ప్రచారం చేయలేనది అందరు మైండ్లకెళ్ళి ఫస్ట్ తీసేయాలి. గ్రామంలో 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సర్పంచ్ గిరి చేయాలంటే మీరు